ఇక జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ను నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు అనిరుద్. మంత్రి పదవి ఇవ్వకపోతే ఊరుకోనే లేదని చెప్పి ఆయన స్పష్టం చేశారు. తనలాంటి యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని చెప్పేసి అనిరుద్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు, ఒకసారి బయట చూద్దాం. ఇంకా కొత్తోళ్ళు వస్తారా అని చెప్పేసి ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం ఉంటది. మా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీ కాదు చేతులు కట్టుకొని నిలబడేదానికి. మా రీజనల్ పార్టీలో ఏమో పోయి చేతులు కట్టుకొని కాలు మొక్కుతారు. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏదున్నా గానీ మా బాసు ఏఐసిసి బాస్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, గాంధీ కుటుంబం స్టేట్ కి వచ్చినప్పుడు మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, పొలిటికల్ గా వచ్చినప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గారు, ఇన్ఛార్జ్ గారు మీనాక్షి గారు, ఏది ఉన్నా కానీ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది అంటున్నారు 2 ఏళ్ళు అయిపోయింది కదా మార్చాలి అని కొంతమంది అంటున్నారు. పాపం వీళ్ళందరూ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారు, దాంట్లో ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేసిన వాళ్ళకి. నా అభిప్రాయం నాది ఏంటంటే వాళ్ళని కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళనే బాగుంటది అని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకా కొంతమంది అంటున్నారు మన వాళ్ళ 2 ఏళ్ళు అయిపోయింది కదా వాళ్ళని మారుస్తా అంటున్నారు కదా, మన మినిస్టర్లది కూడా 2 ఏళ్ళు అయిపోయింది కదా మన వాళ్ళని కూడా మారుస్తారా అని కూడా అంటున్నారు. అదే ఎమ్మెల్యే నా అభిప్రాయం నేను కూడా చెప్పొచ్చు. యంగ్స్టర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నాము, డాక్టర్స్ ఉన్నారు. మాకు కూడా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం, కొత్త కూడా పనిచేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా జనరేషన్ జీ వచ్చింది. సో ఇవన్నీ మా అభిప్రాయాలు. కానీ ఏదున్నా కానీ బాస్ ఈజ్ అవర్ ఏఐసిసి. ఇక్కడ మా బాస్ రేవంత్ రెడ్డి గారు, మా బాస్ పిసిసి మహేష్ గారు, వీళ్ళందరూ వాళ్ళు నిర్ణయం చేసుకొని వాడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం. కానీ నా నిర్ణయం నా అభిప్రాయం ఇది. నా అభిప్రాయం ఏంటంటే ఒకవేళ 2 years అయిపోయింది కొత్త వాళ్ళు కావాలంటే మన మినిస్టర్ కూడా 2 years అయిపోయింది కదా అని కూడా ప్రజలు మాట్లాడుతున్నారు అనేది నేను చెప్తున్నాను అంతే. సో ఇక జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో తనకు అభిప్రాయం చెప్పుకునేటువంటి హక్కు ఉంది కాబట్టి నేను అభిప్రాయం చెప్తున్నాను చెప్పేసి ఆయన మీడియా ముఖంగా తన అభిప్రాయాన్ని వెలగక్కారు. ఇక దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఇలా చెప్పడం వెనుక అసలు రీజన్ ఏంటి, దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించండి కిరణ్. కాంగ్రెస్ పార్టీలో ఇండివిజువాలిటీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రత ఉంటుంది. ఎవరైనా తమ భావ ప్రకటన స్వేచ్ఛా హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోగలరు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల్లో అధినేత గైడ్ లైన్స్ ప్రకారమే మాట్లాడాలి. జాతీయ పార్టీలో మాత్రం వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఉంటుంది. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు. ఎవరికి వారు వ్యాఖ్యలు చేసినా ఆ నేతలు నేరుగా వారి వ్యక్తిగత నిర్ణయం, అది పార్టీకి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి చాలా ఉన్నాయి. కాంగ్రెస్ లో వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ఉంటుంది. అటు పిసిసి అధ్యక్షుడికి కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు. వారికి వ్యక్తిగత స్వేచ్ఛను భంగం కలగకూడదు అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా తమకు నచ్చినట్టు తమ భావాలను వ్యక్తం చేయొచ్చు. ప్రస్తుతం ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న అనిరుద్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. అలాంటి అనిరుద్ రెడ్డి నేరుగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి, జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. అయితే అక్కడ ఆయన స్వేచ్ఛగా తనకు మంత్రి పదవి కావాలి, తనను క్యాబినెట్ లోకి తీసుకోవాలి, యువకులకు అవకాశం ఇవ్వాలి, యువకులకు మహిళలకు క్యాబినెట్ లో అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలుమార్లు వ్యాఖ్యానించారు. అటు దేశవ్యాప్తంగా జంజీ ఉద్యమం కావచ్చు, యువతరం రాజకీయాల్లోకి రావాలంటూ పదే పిలిపించే రాహుల్ గాంధీ యువకులకు అవకాశం ఇవ్వాలి, మహిళలకు అవకాశం ఇవ్వాలంటూ పదే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన తనకు సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి పదవి ఇవ్వాలి, తనకు క్యాబినెట్ హోదా కల్పించాలి, తాను రాజకీయాల్లో మొదటిసారి గెలిచినప్పటికీ తనకు అపారమైన జడ్చల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు నాకు మంత్రి పదవి నేను ఆశిస్తున్నాను అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఇదేంటి మన తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంది అనేటువంటి విషయం ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నారా, లేకపోతే ఆయనకు హైకమాండ్ నుంచి కానీ సీఎం నుంచి కానీ దీనికి సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చిండారా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సొంతంగా గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవులు అర్హులే. సీఎం రేవంత్ రెడ్డి విషయం పక్కన పెడితే మిగిలిన వారందరూ కూడా మంత్రి పదవి ఆశావాహులు. ప్రతి ఒక్కరూ తాము మంత్రి కావాలని కోరుకోవడం రాజకీయాల్లో అత్యవసరం. అయితే ఇక్కడ ప్రధానంగా సీనియారిటీ,
వారు చేసిన సేవలు, రాజకీయ అనుభవం, మరోపక్క మొదటిసారైన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్ లో అవకాశం ఇచ్చే పరిస్థితులు దాదాపు ఉండవు. ఎందుకంటే దేశంలో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే ఇక్కడ సీనియర్లు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సీనియర్లు అండగా ఉంటారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన కుటుంబాలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలోనే కొంతమందికి అవకాశం రాకపోవచ్చు. అలా అని వారిని పక్కన పెట్టే పరిస్థితి లేవు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల అభివృద్ధి, జిల్లా వ్యాప్తంగా అభివృద్ధి, అదేవిధంగా కీలకమైన నామినేటెడ్ పదవుల్లో కూడా నియమించే అవకాశం ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి నేరుగా హామీ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కూడా అది అవసరమైన సమయంలోనే ఆ హామీని కూడా నెరవేరుస్తారు. అలాంటి నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యేగా అనిరుద్ రెడ్డి మొదటిసారి ఎమ్మెల్యే, తాను బాగా చదువుకున్నాను, విద్యావంతుని, సివిల్ ఇంజనీర్ గా పనిచేశాను కాబట్టి తనకు క్యాబినెట్ ఇవ్వాలి, రేవంత్ క్యాబినెట్ లో తనకు అవకాశం ఇవ్వాలంటూ ఆయన తన వ్యక్తిగత స్వేచ్ఛను, తనకున్న అవకాశాన్ని, తన వ్యక్తిగత హక్కును కూడా ఆయన స్వేచ్ఛగా ప్రకటించాడు. ఎందుకంటే రాజకీయాల్లోనూ అటు జాతీయ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీల్లో కూడా నాయకులు వ్యక్తిగతంగా తమ వ్యక్తిగత హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే చర్చల ఎమ్మెల్యే తనకు మంత్రి పదవి ఇవ్వాలి, తనకు మహబూబ్ నగర్ నుంచి సీఎం అవకాశం ఇవ్వాలి అంటూ ఆయన కోరుతున్నారు. అయితే రాబోయే కేబినెట్ విస్తరణలో మరికొద్ది రోజుల్లో కేబినెట్ విస్తరణ జరుగుతుంది. దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఈ డిసెంబర్ అయితే 3 ఏళ్లు కంప్లీట్ అవుతుంది. అలాంటి నేపథ్యంలో మరో 2 నుంచి 3 మంత్రి పదవులు, మరో 2 నుంచి 3 తొలగించి 5 నుంచి 6 మందిని కేబినెట్ లోకి తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఎవరికి అవకాశం వస్తుందా అనే అంశాలు పక్కన పెట్టి, గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇవ్వాలి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేరు కుటుంబాలు, తామంతా ఒక కుటుంబం కాదు, తాను వేరే కుటుంబం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇటీవల సంచలనమే. అయితే రాబోయే రోజుల్లో ఎవరికి అవకాశం కల్పిస్తారా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు మంత్రులుగా ఉన్న పరిస్థితి. అలాంటి చోట మరొకరికి అవకాశం ఇవ్వడం, మరో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వడం సాధ్యమవుతుందా? ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా వరకు వచ్చినప్పుడు ఇటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కూడా మంత్రి పదవి అడిగే పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే మంత్రి పదవులు కోరుతున్నారు. ఈ కుల ఈక్వేషన్ ప్రకారం, సామాజిక ఈక్వేషన్ ప్రకారం కేవలం 18 ముఖ్యమంత్రితో సహా కేవలం 18 మంత్రి పదవులే తెలంగాణ కేబినెట్ లో ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో అందరికీ అవకాశం కల్పించడం సామాన్యమైన విషయం కాదు. వారికి ఉన్న పదవుల్లో నామినేటెడ్ పదవిని అప్డేట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇటు జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్న అనిరుద్ రెడ్డి మంత్రి పదవి కోరుతున్నారు, అటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోరుతున్నారు, ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు మంత్రి పదవులు కోరుతున్నారు. అయితే ఉన్న ఈక్వేషన్ ప్రకారం సామాజిక సమీకరణలన్నీ సమీకరించిన తర్వాతనే కేబినెట్ పైన ఒక నిర్ణయం వచ్చే అవకాశం ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే ఇప్పటికిప్పుడు మంత్రి పదవి కేబినెట్ విస్తరణ జరిగే అవకాశాలు లేవనేది సమాచారం వినిపిస్తుంది. ప్రియ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు మీడియా ముఖంగా చేశారు. సీఎం రేవంత్ ను నిలదీశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని చెప్పేసి ఆయన తేల్చి చెప్పారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఊరుకోనేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. తనలాంటి యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని అనిరుద్ రెడ్డి కోరారు. సో ఇది నార్మల్ గా రీజియనల్ పార్టీ కాదు, అడుక్కుంటుండడానికి ఇది ఒక నేషనల్ పార్టీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా నేను అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, కానీ నాకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది కదా, నా అభిప్రాయం కూడా నేను చెప్తున్నాను. నాకు కూడా మంత్రి అవ్వాలని ఉంది, నాకు కూడా మంత్రి కోసం నేను ఆశపడుతున్నాను, నాలాంటి యువ నాయకులకు ఇస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పొలిటికల్లో చూసుకుంటే పిసిసిసి మా బాస్ అవుతారు, స్టేట్ ప్రకారంగా చూసుకుంటే సీఎం బాస్ అవుతారు, ఇలా మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ బాస్ అవుతారు అని చెప్పేసి ఆయన ఒక తీవ్రమైనటువంటి ఇలాంటి ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా నాకు మంత్రి పదవి అని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇదివరకే కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట గోపాల్ రెడ్డి విషయంలో కూడా ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది. ఒకటే
బ్రదర్స్ ఇంటికి ఒకటే మంత్రి పదవి కట్టబెట్టి ఇంకొకరికి ఇవ్వకపోవడం, అంటే అందులో హామీ ఇచ్చి కూడా ఇవ్వకపోవడం అనేటువంటి అంశం బయటకు వచ్చి ఆయన కూడా తన బాధను వెళ్ళగక్కినటువంటి సిచ్యువేషన్ ని చూసాము. మేము అడుక్కునే పరిస్థితి అది కాదు, నేను నా మోటో వేరేలా ఉంటుంది, వాళ్ళే నాకు ఇవ్వాలి, నేను అడుక్కోను, కాకపోతే వాళ్ళు నాకు హామీ ఇచ్చారు అయినా కూడా ఇవ్వలేదని చెప్పేసి కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పినటువంటి సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు ఇంకొక వ్యక్తి అనిరుద్ రెడ్డి కూడా అలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని చెప్పేసి బహిరంగంగా కూడా ఆయన కామెంట్స్ చేశారు. సో మొత్తానికి చూడాలి మరిగా క్యాబినెట్ విస్తరణ జరిగితే ఎవరెవరికి మంత్రుల పదవులు దక్కుతాయి, ఎవరి ఉన్న మంత్రి పదవులు పోతాయి, సీనియర్లకు అవకాశం ఇస్తారా, యువకులకు అవకాశం ఇస్తారా, ఆశావాదులకు అవకాశం ఇస్తారా, ఇంకా మున్ముందు చూడాలి మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో హైకమాండ్.